అడుగుతున్నారు. నేను అడిగా డిప్యూటీ కలెక్టర్ గారిని, నాకేం తెలియదు అన్నాడు. కమిషనర్ గారిని కనుక్కోమన్నా. కమిషనర్ గారిని కనుక్కుంటే కమిషనర్ గారు నేను మొన్నే వచ్చాను, నాకు కూడా ఏమీ తెలియదు, ఏదో మీటింగ్కి వచ్చాను నేను, మీరు చెప్తే వింటాను అనే దానికి ఒక కమిషనరు ఏమీ తెలియనటువంటి వాడు ఏడికి వచ్చి రైతుల్ని ఏం అడుగుతాడు, ఏం చెప్తే వింటాడు? కమిషనర్ ఏమో ఇక్కడ సిఆర్టీఏ, కలెక్టర్ ఏమో గుంటూరు, కలెక్టర్ ఏమో నోటీస్ ఇస్తాడు. అసలు ఇది సిఆర్డీఏనా, డిప్యూటీ కలెక్టరా, పాలకులా? అసలు ఎవరు దీనికి సంజాయితీ? రైతుల దగ్గరికి యువన రైతుల దగ్గరికి వచ్చే మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళు ఊరిక అధికారపూర్వకంగా ఏదో సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ఆ రైతులు ఏం చేయాలా? ఎవరినో ఆశించుతారు, వాళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారనుకో, వాళ్ళు చెప్పినా చేసేది ఏమీ లేదు. చట్టం 2013 చట్టం పార్లమెంటు బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టుకి ఒక జారీ చేసింది. ఆ జారీలో ఏమని ఉంది? రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు తీసుకోమని లేదు. కేంద్ర గవర్నమెంట్కి 7కి పర్మిషన్ ఉంది. ఎందుకు? అది నేషనల్ విధానంలో వాటికి 7కి ఉంది. వాటికి రైతులు ఎవరు అడ్డుపడలా. ఇప్పటికీ అడ్డుపడినా వాళ్ళు వేసుకుంటూ పోయారు, కోర్టుకు పోయారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరో తీసుకున్నారు. అంతవరకు రైతులకు తెలుసు. రైతులకు ఏమీ తెలియదు అనుకోవటం అది ఒక పద్ధతి కాదు. అధికారులు ఏదో మేము చదువుకున్నాము, మేమేదో చేస్తున్నాము, అంతా మాకే తెలుసు అని అనుకోవటం కూడా అది అసంభవం. ఇవాళ ప్రతి ఒక్క రైతు వాళ్ళ కొడుకులను చదివించుకుంటున్నారు. ఆ చదివించుకున్న దాంట్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ తల్లిదండ్రులకు ఉపయోగిస్తున్నారు. కానీ ఏదో వాళ్ళు చెప్పినట్టు ఈయన భయపడే విధానం కాదు ఇది. కనుక కలెక్టర్ గారు కానీ ఎందుకు అప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు రైతులు పోయిన తర్వాత స్టే వచ్చిన తర్వాత కొన్నాళ్ళ స్టే జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారో సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పకూడదు? దీనికి ఎవరు? సిఐడి కమిషనరా, కలెక్టరా? వీళ్ళిద్దరిలో ఎవరు? కోర్టుకు పోయిన దాంట్లో వాళ్ళు హాజరయ్యేది ఎవరు? ఆ హాజరైన దాంట్లో కోర్టులో నుంచి వెనక్కి తీసుకున్నది ఎవరు అనేది రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీడియా పూర్వకంగా చెప్పాలి. మీ మీడియా వాళ్ళు అడగగలరా? అడగాల్సిన అవసరం ఉన్నది. మేము అడుగుతున్నాం కనుక. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కనపడేది. అడిగాం, ఏమంటారు? మాకేం తెలియదు అంటున్నారు. మీకు ఏమి తెలియనప్పుడు ఎందుకు పిలిచారని అడిగాం. వాళ్ళేం మాట్లాడలా. అది గ్రామ సభ రైతులకి ఎందుకు పెట్టారండి? వాళ్ళని కార్డులని అందరినీ పోసుకొచ్చి పెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గ్రామ సభ అని పెట్టిన తర్వాత మేము రైతులు ఎవరు దాంట్లో పాల్గొనలేదు. అయితే కలెక్టర్ గారికి మేము పంపించాం. ఏమని? మీరు యువన పొలం రైతులకు పెట్టారా, గ్రామ సభ పెట్టారా అనే దానికి క్లారిటీ ఉందా లేదా? మీకు క్లారిటీ ఉంటే గ్రామ సభ అనే దానికి 100 సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఈ సమస్యలన్నీ మాట్లాడటానికి రైతులకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఛాన్స్ లేదు గనక మీరు మళ్ళీ గ్రామ సభ పెట్టండి అని మమ్మల్ని ఇచ్చాం. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా సమాధానం లేదు. ఇవ్వటం వరకే. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు మాకు నోటీసు. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు రేపనంగా మీటింగ్. ఇక్కడ ఎవరి విధానం వాళ్ళ విధానాల్లో మాట్లాడే ఇదే కాదు. ఇది రైతు సమస్య, రాజకీయ పాలకులది కాదు, గవర్నమెంట్ ఎవరిదెత్తే వాళ్ళది కాదు. ఇది రైతుల సమస్య. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది రైతుల సమస్య. రైతులు ఎలా చేయాలి అనే దానికి ఒక ఎవరినో పట్టుకుంటారు మేధావుల్ని, ఆ మేధావులను పట్టుకునే పోతారు. కానీ ఏదో రాజకీయ విధానాల్లో మాట్లాడే సమస్య కాదు ఇది. రాజధానికి ఇవ్వాలి పొలం, రాజధానికి ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వాలి? వాటర్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అసలు ఈ గ్రామము, పెనుమాక గ్రామం, ఉండవల్లి గ్రామం అర్బన్ ఏరియాలో చేరి 35 సంవత్సరాలు అయింది. అసలు అర్బన్ ఏరియా అంటే ఏంటి అనేది ఇక్కడ కొంతమందికి తెలుసో తెలియదో కానీ నాకైతే తెలుసు. అర్బన్ ఏరియా అంటే డెవలప్ ఏరియాలో ఉన్నది అని. ఈ డెవలప్ ఏరియాలో ఉన్నదాన్ని ఈ డెవలప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఆనాడు ఇవాళ 40 ఎకరాలు ఈ గ్రామం, ఇవాళ 90 ఎకరాలు అయింది. ఎవరొచ్చి డెవలప్ చేశారు? మాకు లింగాయపాలెంలో పెనుమాకలో పొలం ఉంది. మాకు ఉంటే మేము మొన్న ఈ మధ్య ఒక 25 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకొని మేము 3 ఊళ్ళ రైతులు 4 ఊళ్ళ రైతులు ఉండవెల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమరు ఈ రైతులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్ తీసుకుని పోయాము. అపాయింట్ తీసుకున్నాక మా సమస్యలన్నీ చెప్పాము. ఆ రోజు ఏంటంటే మా పొలాల్లోకి వెళ్తానికి దారి లేదు, ఇట్లా తవ్వేశారు. మరి నా పొలం అయితే శాంతం, నేను అలా పూలింగ్ ఇవ్వకుండానే నాకు రిటర్నబుల్ ప్లాట్లు కొట్టారు. నా పొలంలో 4,300 గజం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. అంతే, అందరం ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పాం. చెప్పినాక విని వీటన్నిటి మీద ఏం చెప్పామంటే, మేము ఒక టీమ్గా ఏర్పడతామమ్మా, లాయర్లను కూడా పెడతాము, మీరు రోడ్లకు కావాల్సి వస్తే మీరు రోడ్లకు ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళకైనా మీకు ఇష్టమైతే, దాంట్లో నేనేం అభ్యంతరం పెట్టను. మీరు ఉండాళ్లే, మీకు అన్యాయం జరిగితేనే నేను మాట్లాడతాను తప్ప కదమా వల్దల్లి మనకు వద్దని చెప్పాడు. ఆ రోజు కూడా చెప్పిన విధంగానే మాకు లాయర్లెస్ టీం వచ్చింది. ఒక 10-12 రోజుల నాడు లాయర్లెస్ టీం వస్తే వాళ్ళు మేము మాట్లాడుకున్నాం, ఇట్లా పోదాం అని. తర్వాత పోతే ఏంటంటే మళ్ళీ మేము 2 సార్లు పోయాం జగన్మోహన్ రెడ్డి స్టీమ్ దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే, మరి ఇట్లా కాదంటే మీరు మా ఊళ్ళో అసలు మేము మా రైతులు కొంతమంది సాంబరెడ్డి, కొంతమంది శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు చేల్లోకి పవాతి కావట్లేదు, చుట్టూ గొయ్యి తీశారు, మధ్యలోనే చేలు ఉన్నాయి, ఆ చేనేమో వాళ్ళు ఇడిచిపెట్టిందేమో చాలకుండా ఆ నీళ్ళలో ఇరిగిపోతుంది, మరి మాకు ఒకసారి రమ్మని చెప్తే సరే వస్తామని 2 సార్లు వెళ్ళినాక చెప్పారు. చెప్పినాక అదేవిధంగా నిన్న స్టీము రావటం కూడా జరిగింది. ఆ స్టీముని ఉండవిల్లో మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు, అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లకు ఇడిచిపెట్టేసి మా పొలం మాకు ఇడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లకు ఇడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకు ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచిపెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. 2015 నుంచి మేము ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద ఎన్నో పోరాటాలు చేస్తా ఉన్నాం. 2015లో ల్యాండ్ పూలింగ్ పెట్టిన తర్వాత మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో మేము చెప్పామండి. అప్పటి నుంచి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చట్టం ప్రయోగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అప్పుడు కూడా మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మీద కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని ఈ 12 సంవత్సరాల నుంచి కాపాడుకోగలిగాం. మళ్లీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన క్రమంలో రైతులందరం కూడా మళ్లీ మనం ఏం చేయాలి, మనం భూమి కాపాడుకోవడానికి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే భాగంలో మేము అన్ని పార్టీలని, అన్ని మేధావుల్ని, అందరినీ, సంఘాలని అన్నింటినీ మద్దతు కూడగట్టే క్రమంలో మేము జగన్ గారి దగ్గర వెళ్ళామండి. జగన్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లిన తర్వాత జగన్ గారు ఒకటే చెప్పారు, ఏ రైతైనా సరే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి, ఏ రైతుకి అది ఇష్టం లేదో ఆ భూమిని నేనేమి మీ రైతులకు నేను అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో మీకంటూ కమిటీని ఏర్పడతాను, ఆ కమిటీ వచ్చి మేము పర్యవేక్షించింది, మీకు లీగల్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మాకు లీగల్ టీం మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చి మాకు ఏమైతే కోర్టుకి ఎలా సహాయపడాలో అనేది చెప్పారు. అలాగే నిర్ధారణ కమిటీ అని చెప్పి ఒకటి, రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటి నియమించారు. ఆ కమిటీని మేము కూడా ఏమేమి కోరామంటే 2 సార్లు మీటింగ్ వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత మీరు కూడా మా పొలాల్లోకి రండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, దురాచకాలన్నీ మీరు కూడా చూస్తారు, కళ్ళారా చూస్తారు. మా పొలాల పక్కన మేము పూలింగ్ ఇవ్వలేదని చెప్పి రిజర్వాయర్ అని పేరుతో 30 అడుగులు 40 అడుగులు లోతున భూములు తోమేస్తున్నారు, రోడ్లు అని చెప్పి రోడ్లు తోమేస్తున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు. అవి కూడా మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా కళ్ళారా తెలుస్తుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన క్రమంలో వాళ్ళు నిన్న ఉదయం మాకు వస్తామని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ వచ్చే క్రమంలో వాళ్ళు ఉండవెల్ సెంటర్ దగ్గరే ఆపేసి, టీడీపీ అనుచరులు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు అందుకని ఆపేసి, మీరు అసలు వెళ్తానికి అమరావతిలోకి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఉండేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏ వ్యక్తినైనా ఎవరినైనా పిలుచుకుంటాడు, తను చూపించుకుంటాడు, ఆ బాధను చెప్పుకుంటాడు. కానీ ఆ బాధను బయట ప్రపంచానికి కనపడకుండా ఈ రైతుల బాధను గొంతు నొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతైతే గొంతు నొక్కేయాలని చూస్తుందో అంత ఎత్తుగా రైతు అనేవాడు ఎదుగుతాడు. మేము కోరేది ఒకటే, మేము ఆ కమిటీని కూడా ఎందుకు రమ్మన్నామంటే, పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు పెట్టి గత 80 సంవత్సరాల నుంచి కడదాం అంటున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని ఎంతో ముందుకు తీసుకెళ్లకపోయారు. మాకు 50,000 కూడా ఖర్చు కాకుండా 50 సంవత్సరాల నుంచి పెనమాకలో వ్యవసాయం చేస్తున్నాం. ఇది రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూడదగ్గ విషయం. ఇది 50,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 50,000 ఎకరాలని మేము సాగులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు 80 సంవత్సరాల నుంచి చెబుతున్నా సరే మాకు 50,000 కూడా ఖర్చు లేకుండా మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం.
మాకు ఏ ప్రభుత్వం ఏది కూడా స్కీమ్ అందకపోయినా సరే మాకు గ్రౌండ్ వాటర్ 10 అడుగుల్లో నీళ్లున్నాయి, సారవంతమైన భూమి. ఇది ప్రపంచం తెలుసుకోవాలా. రాజధాని కడుతున్నాం అనే బయట చెప్పుకునే జనమందరూ కూడా మేము ఇంతటితో వదిలేసేది కాదు. ఎందుకంటే అది మాకు చట్టం, మాకు ఇచ్చినటువంటి హక్కు. అది 2013 చట్టం అనేది చాలా గొప్ప చట్టం. అది వీళ్ళు సిఆర్డిఏ వాళ్ళు కూడా 2013 చట్టం ప్రకారం ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులో గ్రామసభ ఎత్తేశారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తేశారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తేశారు. ఈ మూడింటిని ఎగ్జామినేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అవి కంపల్సరీ ఉండాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చట్టం ఇచ్చిన తర్వాత దాని గురించి వివరించాలి. కానీ సిఆర్డీ అధికారులు మీటింగ్ పెట్టి కూడా పూలింగ్ గురించి చెబుతున్నారు. మీకు పూలింగ్లో ఎంత వస్తే పూలింగ్లో మీకు ప్లాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము. మీరు ఇచ్చిన ల్యాండ్ ఎక్విజేషన్ మీద నోటీసు, ఆ చట్టం ఏంటి అనేది వివరించాలి. అక్కడ కూడా 2013 చట్టం ముందున్నటువంటి సెక్షన్లు కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సెక్షన్లు మీకు కాంపన్సేషన్ సరిగ్గా రాదు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇదే చెప్తున్నారు. కానీ 2013 చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే రైతులకు బెనిఫిట్స్ కోసం. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మేము రమ్మంటేనే వచ్చారు వాళ్ళు. అది అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది కదా, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీ అధికారులేటు మా గోడేటు వినిపించుకోవట్లేదు. గ్రామసభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఇంకెవరో చెప్పుకోవాలి. నోటీసులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లికి లాగా ఏదో బయట కనపడితే నువ్వు వాళ్ళకి చెప్పు 2వ తారీఖు మీటింగు లేకపోతే 3వ తారీఖు మీటింగు, పెళ్లికి పిలిచినట్టు పిలుస్తున్నారు. కాదు కదా, అది చట్టం. నోటీస్ ఇవ్వాలి, పర్సనల్గా ఇవ్వాలి. అది ఇచ్చి మీ 15 రోజుల ముందు చెప్పాలి. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్లా. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేయాల్సిన విషయాలు కదా. 2013 చట్టం గురించి నువ్వు ఇచ్చిన అక్విజేషన్ యాక్ట్ గురించి నువ్వు చెప్పాలి, కానీ పూలింగ్ గురించి నీకు అనవసరం కదా. అవన్నీ చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుకు వెళ్ళడం కోసం మేము వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పిలవటం జరిగింది. అందువలన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకు కూడా పర్సనల్గా చూసినటువంటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. మేము పిలిస్తే మాత్రమే వచ్చారు. ఆ కమిటీ ఒకసారి కాదు 10 సార్లైనా వస్తారని చెప్పి జగన్ గారు మాకు చెప్పారు. అందువల్లనే మేము పిలవటం జరిగింది. ఒకసారి కాదు 4 సార్లు కమిటీని మీట్ అయ్యాం. జగన్ గారిని 2 సార్లు మీట్ అయ్యాం. సో వాళ్ళు ఇక అది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయని మేమైతే మా ప్రయత్నాలు అయితే మేము ఆపము. మేము ఎలా మా భూముల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము.